ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మరి ఒకసారి ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడిదను. చూడండి, దేవుడు మనందరినీ కాపాడి ఉన్నాడు కదా. నీవు నా ఓర్పు విషయంలో ఎంత ఈ లోకంలో మనం బ్రతకాలనంటే ఎంత సహనం కావాలి కదా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, ఇవన్నీ మంచి మాటలు మనతో రావాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎంత ఎప్పుడు చూసినా కానీ కఠినమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాతావరణంలో మార్పులను చూస్తున్నాం. ఈ లోక యాత్రలో మనం వెళ్తుండగా ఎన్నో తుఫానులు మన జీవిత యాత్రలో తాకుతూ ఉన్నది. ఎన్నో అనారోగ్యతల చేత మనం బాధపడుతున్నాం. చూడండి, 40+ కాయ వచ్చేలోపట్నే వానికి బీపీ, షుగర్, థైరాయిడ్, మైగ్రేన్, ఎన్నో విపరీతమైనటువంటి అనారోగ్యతలు కదా. అయినా దేవుడు ఏమంటాడు, నువ్వు నా ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొంటివి. వాక్యంని మనం గైకొన్నప్పుడు మనకు దేవుడు మంచి బలాన్ని ఇస్తానంట. చూడండి, భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో, ఏ శోధన కాలంలో? రాబో శోధన కాలంలో. చూడండి, భూమి చుట్టూ మనం చూసినట్లయితే సడన్ క్లైమేట్ కండిషన్స్ చేంజ్ అవుతున్నాయి కదా. వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. చూడండి, సడన్ గా ఎర్త్క్వేక్, భూకంపాలు వస్తున్నాయి. ఒకటేసారి కరువు వచ్చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను నన్ను సజీవ లెక్కలో నిలిపి ఉన్నాడు. ఎందుకు అనంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని గైకొంటిని. ఇంకా గైకొని బిడ్డల కొరకు దేవుడు మీ తట్టే కన్నులెత్తుకొని ఉన్నాడు. నువ్వు ఎప్పుడు యేసయ్య కొరకు కన్నులు ఎత్తుకొని చూస్తున్నావా అనంటే, ఇంకా వాక్యాన్ని గ్రహించకుండా ఈ లోకంలో ఉంటున్నావా? ఎన్నో బాధల చేత నువ్వు బాధపడుతున్నావా? అనారోగ్యతల చేత. చూడండి, పెళ్ళై 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టక ఎంతగానో బాధపడుతుంటారు కదా. అట్లాంటి శోధన కాలంలో కూడా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నాడు? నువ్వు PCOD ప్రాబ్లమా, లేదు ఫెలోపియన్ ట్యూబ్లో నీకు బ్లాకేజెస్ ఉన్నాయమ్మా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఇలాంటి శోధన కాలంలో నువ్వు దేవుడిని అంటిపెట్టుకుని ఉంటే దేవుడు నీకు మంచి ఈవులను ఇస్తానంటున్నాడు. నా మాటలు వింటున్నటువంటి బిడ్డలారా, నీతోనే మాట్లాడుతున్నాడు ఈ వాక్యం చేత. చూడండి, ఎంతగానో మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎన్ని అంటువ్యాధుల చేత బాధపడుతున్నాం కదా. నీతోనే అట్లాంటి అనారోగ్యతల్లో ఉన్నట్లయితే దేవుడు నేను తాకుతానంటున్నాడు. స్కిన్ ఎలర్జీ వస్తున్నది, కురుపులు వస్తున్నాయి, ముఖాల మీద మొత్తం సడన్ గా ర్యాషెస్ వస్తున్నాయి. నీతోనే మాట్లాడు. అలాంటి శోధన కాలంలో దేవుడిని తోడై ఉంటానంటున్నాడు. ఎప్పుడైతే నీవు నా ఓర్పు విషయమనే వాక్యమును గైకొన్నట్లయితే నీకు అన్ని శోధన నుంచి విడిపిస్తానంటున్నాడు. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనము ప్రార్థిస్తున్నాం. ఇంకను మనం వాక్యంలో చూసినట్లయితే నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు, అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. నీకు స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు, బ్లాక్ ఫ్లూ వచ్చినప్పుడు, స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు, ఏ ఫ్లూ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు, దిగులు చెందదు. నువ్వు ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొనాలి. అప్పుడే లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో దేవుడు నిన్ను కాపాడతానంటున్నాడు. ఇది కృప ఈరోజు మనందరికీ వాక్యం ఉంటున్న పిల్లలనేమి, యవ్వనస్తులేమి, తల్లిదండ్రులేమి, పెద్దవారేమి, చిన్నవారేమి, మీ అందరికీ వాక్యము దీవెనకరంగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభువా, కృపామయ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు అయా. ఈ లోకం యాత్రలో మేము ముందు ఉండగా తండ్రి, నీవు నా ఓర్పు విషయంలో వాక్యమును గైకుంటివని చెప్పిన దైవమా, నీకే స్తోత్రం. నీ వాక్యం చేత నాయన ప్రభా మమ్మల్ని తాకి ఉన్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మాకు వచ్చినటువంటి కష్టములలో, తుఫానులో, కరువులలో
అయా మాకు తోడై ఉన్న మా ప్రధాన యాజకుడా నీకే వందనాలు, స్తోత్రాలు. జీవిత సంబంధమైన వ్యాధుల చేత మేము ప్రబలుచుండగా అయా మమ్మల్ని అయితే రక్షించి ఉన్నావు, కాపాడి ఉన్నావు. అయా కరోనా టైంలో మమ్మల్ని కాపాడి ఉన్నావు, బ్లాక్ ఫ్లూ టైంలో మమ్మల్ని కాపాడి ఉన్నావు. అయా నీ తట్టే మేము కళ్ళెత్తుకుని ఉన్నాం తండ్రి నాయన. వాక్యం వింటున్న బిడ్డలందరికీ రోజంతయు నాయన ప్రభా అయా రాబో శోధన కాలంలో నేను నీకు కాపాడదని అన్నావు తండ్రి. ఈ రోజంతయు వారికి కాపాడమని, వారు చేస్తున్నటువంటి ప్రతి పనులలో నాయన ప్రభా మేలు దయచేయమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.